శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని. నా బుద్ధిలో పరమాత్మ జ్ఞానం ఇమిడి ఉంది. నేను నా ప్రతి అడుగును జ్ఞానవంతంగా ముందుకు వేస్తాను. నేను జ్ఞాని ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను జ్ఞాన సాగరుడైన పరమాత్మ సన్ముఖంలో జ్ఞాన స్థితిలో ఈ మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 19/8/2024. मुरली हेडिंग, मीठे बच्चे ज्ञान की धारणा करते रहो तो अंत में तुम बाप समान बन जाएगा. बाबा की सारी ताकत तुम हजम कर लेगा. సో ఈ రోజు పరమాత్మ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ మనకి గుర్తు చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, జ్ఞానం, నాలెడ్జ్, మురళి మన బుద్ధికి ఒక ఆహారం లాంటిది. దాన్ని నేను ఎంత ధారణ నా డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే అంతగా భగవంతుడి సమానంగా అవ్వగలను. బాబా నుంచి పూర్తి శక్తిని కూడా నాలో నేను తీసుకోగలను. అంటే జ్ఞానం ఒక శక్తి స్వరూపం. జ్ఞానాన్ని నేను ఎంతగా నాలో తీసుకుంటే నా ఆత్మకి శక్తి కూడా పెరుగుతుంది. నేను ఆత్మ ప్రతిరోజు జ్ఞాన శక్తిని నాలో ఇముడ్చుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, किन दो शब्दों की स्मृति से स्वदर्शन चक्रधारी बन सकता है? उत्थान और पतन, सतो प्रदान तमो प्रदान, शिवालय वेश्यालय. ये दो बातें स्मृति में रहो तो तुम स्वदर्शन चक्रधारी बन जाएगा. तुम बच्चे अभी ज्ञान को यथार्थ रीति जानते हो. भक्ति में ज्ञान नहीं, सिर्फ दिल खुश करने की बातें करते रहता है. भक्ति मार्ग में दिल खुश करने का मार्ग है. మరి ఏ రెండు శబ్దాల స్మృతి ద్వారా స్వయం పైన రాజ్యం చేసి స్వయాన్ని దర్శించుకునే స్వదర్శన చక్రధారిగా అవ్వగలను? నేను ఆత్మ. నా ఆత్మ ఉన్నతి ఎలా జరుగుతుంది? నా ఆత్మ పతనం ఎలా జరుగుతుంది? అంటే నేను ఎంత ఉన్నతంగా తయారవుతున్నాను అనగా నేనెంత సతో ప్రధానంగా తయారవుతున్నాను, ఏ విధంగా తమో ప్రధానంగా అయిపోయాను. శివాలయం, శివుడి ద్వారా స్థాపన చేయబడిన ఆలయం ఏంటది? సత్యుగం. వేశ్యాలయం, అసురి మనుషుల ద్వారా స్థాపన చేయబడినది వేశ్యాలయం, అనగా ఈ కలియుగం. మరి సత్యుగం, కలియుగం, సతో ప్రధానం, తమో ప్రధానం, ముక్తి, జీవన ముక్తి, ఉత్థానం, పతనం. ఈ విధంగా ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో, డిఫరెన్సెస్, ఆపోజిట్స్, వీటిని కూడా తలుచుకున్నట్టయితే స్వదర్శన చక్రధారిగా అవ్వగలను. భక్తిలో ఈ విషయాలు ఉండవు. భక్తి కేవలం మనసును ఆహ్లాదపరుస్తుంది, ఒక ఎంతూజియాస్టిక్ గా చేస్తుంది. సో భక్తిలో జ్ఞానం యొక్క విషయాలు లేవు, జ్ఞానంలో భక్తి యొక్క విషయాలు కూడా లేవు. జపతపాతులు, దాన పుణ్యాతులు, పారాయణాలు, భజనలు, ఇవన్నీ జ్ఞాన మార్గంలో కూడా లేవు. భక్తి జస్ట్ ఆ కొంచెం సమయం నేను చేశానంటే నా మనసుకు సంతోషం కలుగుతుందే కానీ దాని ద్వారా నాకు ముక్తి అనేది కలగదు. నేను ఆత్మ స్వయాన్ని దర్శించుకుంటూ
నేను ఎలా ఉండే వారిని ఎలా అయిపోయాను? పరమాత్మ నన్ను ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఈ విధంగా స్వయాన్ని దర్శించుకుంటూ స్వదర్శన చక్రధారి ఆత్మగా అవ్వగలగాలి. धारणा, इस अंतिम जन्म में सर्व प्राप्तियों को सामने रख पावन बनकर दिखाना है। माया के विघ्नों से हार नहीं खाना है। एम ऑब्जेक्ट को सामने रख पूरा पुरुषार्थ करना है। जैसा ब्रह्मा बाप पुरुषार्थ कर नर से नारायण बनते हैं, ऐसे फॉलो कर गद्दा नशीन बनना है। సో నేను ఆత్మ, ఇది నా అంతిమ జన్మ. దిస్ ఈజ్ మై లాస్ట్ బర్త్. ఈ అంతిమ జన్మలో సర్వ ప్రాప్తులను నేను పరమాత్మ నుంచి తీసుకోగలగాలి. శక్తిహీనంగా అయిన నేను శక్తివంతంగా పావనమైన ఆత్మగా అవ్వగలగాలి. నేనెంత శక్తివంతంగా అవుతే ఏ అబ్స్టికల్స్ విఘ్నాలు వచ్చినా వాటిని నేను దాటివేయగలను. ఏవైనా విఘ్నాలకి నేను డిస్టర్బ్ అవుతున్నానంటే, నా దగ్గర అంత శక్తి లేదు ఆ విఘ్నాల్ని ఎదుర్కోవడానికి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. నేనెలా తయారవ్వాలి? లక్ష్మీ నారాయణంత ఉన్నతంగా తయారవ్వాలి. సో, నా ఎయిమ్, ఆబ్జెక్ట్ సదా నా సన్ముఖంలో పెట్టుకొని, ఆ విధంగా తయారవ్వాలి అనే ఒక బేసిక్ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఎంతో పురుషార్థం చేయాలి. నారాయణుడు అనగా ఒక దివ్యమైన ఆత్మగా తయారవ్వడానికి ఏం చేయాలి? పరమాత్మని పూర్తిగా ఫాలో చేయాలి. మన ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా. ఎవరి శరీరాన్నైతే పరమాత్మ ఆధారం తీసుకున్నారు, అతను ఎలా నడుస్తున్నారు, ఏ విధంగా తయారవుతున్నారనేది మనం తెలుసుకున్నట్టయితే, వారి లైఫ్ ని కనుక మనం అనుసరించినట్టయితే సింహాసన అధికారి ఆత్మగా అవ్వగలను, సతో ప్రధాన ఆత్మగా కూడా అవ్వగలను. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వరదానం, अधिकारी बन समस्याओं को खेल खेल पर पार करने वाले हीरो पात्रधारी भव. నేను ఆత్మ అధికారిగా అవ్వాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆ సమస్యలకు నేను ఆధీనం బెండ్ అవ్వకూడదు. అధికారిగా అయి ఆ సమస్యలను కూడా నేను దాటి వేయగలగాలి. ఆ సమస్య ఒక ఆటగా భావించి దాన్ని నేను క్రాస్ చేయగలగాలి. బయట ఎంత ఏడ్చే పరిస్థితి వచ్చినా కూడా లోపల మాత్రం అదొక ఆట అని భావిస్తూ, ఆ భయంకరమైన సీన్‌ని చూస్తూ కూడా ఈ డ్రామాలో ప్రతి ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. 5000 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఈ విధంగా పాత్రధారిగా భావిస్తూ ఈ డ్రామా చాలా యాక్యురేట్‌గా నడుస్తుంది. ప్రతి ఒక్కరు చాలా యాక్యురేట్‌గా తన రోల్ ప్లే చేస్తున్నారని తెలుసుకొని, ఆ సమస్యలని దాటి వేయగలగాలి. అప్పుడే మీరు తేలిగ్గా అవ్వగలరు. స్లోగన్, सदा ज्ञान की सिमरन में रहो तो सदा हर्षित रहेगा, మాయా కి ఆకర్షణ సే బచ్ జాయేగా. జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్టయితే హర్షితంగా అవ్వగలను. ఎలాంటి రకమైన సమస్యనైనా కూడా నేను ఈజీగా క్రాస్ చేయగలను. సో ఇదే మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. ఈరోజు మురళి ద్వారా తెలుసుకున్నది ఇంపార్టెంట్ పాయింట్, నేను జ్ఞాని ఆత్మను. నా దగ్గర ఆత్మ, పరమాత్మ జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, ప్రపంచపు జ్ఞానం, సృష్టి చక్రపు జ్ఞానం ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది. నేను ఒక జ్ఞాని ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. I am a knowledgeful soul. I, the soul, has the power to imbibe knowledge within me and play my beautiful role with the help of knowledge. Okay. Chalo. Relax. Om Shanti. నేను ఆత్మ, జ్ఞాన స్వరూపాన్ని. జ్ఞానం నా ఆత్మ దగ్గరున్న శక్తి.
జ్ఞాన శక్తితో నా అందమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాను. జ్ఞాన శక్తితో ఉన్నతమైన ఆత్మగా తయారవుతాను. జ్ఞాన శక్తితో నా బుద్ధిని సతో ప్రధానంగా చేసుకుంటాను. నేను జ్ఞాని ఆత్మను. నేను ఆత్మ జ్ఞానవంతంగా అయి నా నలువైపులా జ్ఞానపు కిరణాలను వ్యాపింపచేస్తాను. నేను జ్ఞానపు శస్త్రధారిని. జ్ఞాన శక్తితో నా ప్రతి సమస్యను దాటివేస్తాను. జ్ఞానంతో సదా హర్షితంగా ఉంటాను. జ్ఞానంతో విశాల బుద్ధి గల ఆత్మగా అవుతాను. జ్ఞానంతో సమస్య స్వరూప ఆత్మ నుంచి ప్రసన్నత స్వరూప ఆత్మగా అవుతాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ప్రతి పరిస్థితిని దాటి వేయగలిగే శక్తి నాలో ఇచ్చారే. ఏ పరిస్థితి వచ్చినా దాని ముందు జ్ఞానాన్ని పెట్టి పరిస్థితులను అర్థం చేసుకొని స్థిరమైన ఆత్మగా, చైతన్యమైన ఆత్మగా, నిర్విఘ్న ఆత్మగా, శక్తివంతమైన ఆత్మగా, హర్షితమయమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a knowledgeable soul. I have the power of knowledge. My intellect is filled with the God's knowledge. I experience the magic of this knowledge in my every second in my life. Knowledge plays an important role where I can cross every obstacle of my life through the power of knowledge. I try to check my intellect. My intellect is so pure that it can accumulate unlimited knowledge within itself. I experience the power of knowledge which is radiating throughout me like an aura, where the opposite soul can experience the power from me. For the next few seconds, I try to experience myself on the highest stage, a stage which is not reachable to anyone. I try to spread the power of knowledge towards every other soul I know, the souls of my family members, from my office, colleagues, friends, and neighbors. I try to shower the power of knowledge onto them and make them to come close to my Father. Hey, Father, thank you so much for showing me the path to imbibe the unlimited knowledge. I try to experience the God's knowledge and be a cheerful being, a happy being, and a beautiful being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of knowledge from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I try to experience a beautiful being of myself. Om Shanti.